ఎలా ఉన్నారు వాళ్ళు? కుళ్ళింది అబ్బాయిడు. అదే రేనికి సో మిగతా 40,000 కొట్టేస్తాను స్టేట్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రస్తుత ప్రభుత్వం మనకు వద్దు అని అనిపిస్తుంది. సాధారణంగా అసంతృప్తి రావడం చాలా సర్వసాధారణం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కక్షరాలతో నేను తొలిసారి చూస్తున్న నా రాజకీయ జీవితం. మరి ముఖ్యంగా దళితులు, దళిత సామాజిక వర్గాలు, అణగారిన వర్గాలు, ఈ సమాజంలో ప్రభుత్వం ఏదైనా ఇస్తే బాగుందని ఆశపడే వర్గాలు, ప్రభుత్వం వైపు ఆశగా చూసే వర్గాలు, ప్రభుత్వ పథకాల ద్వారానే బ్రతికే వర్గాలు, ఏ ప్రభుత్వమైనా ఇచ్చే పెన్షన్ ద్వారా బ్రతికేటువంటి సామాన్య ప్రజలు ఈ రోజు దిక్కు మొక్కు లేని ప్రజలుగా, ఏ మాత్రం ఆదరణ లేని ప్రభుత్వంలో అనాథలైతే మిగిలిపోయిన ఆ ప్రజల కోసం మాట్లాడడానికి మేము వచ్చాం. ఇప్పటికే జిల్లా కార్యవర్గం వచ్చింది, మండల ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షులను నియమించుకున్నాం, నియోజకవర్గాలకు ఎస్సీసీఎల్ అధ్యక్షులు నియమించుకున్నాం. ఇక రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో నుండి ఓ 5 మంది ఎస్సీ విభాగానికి సంబంధించిన నాయకులను, తక్షణమే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఎంపిక చేసే పనిని ప్రారంభించడం చెప్పడానికి వచ్చారు. ప్రతి విలేజ్ లో అనంతపురంలో ఉన్న ప్రతి విలేజ్ లో నుండి ఓ 5 ఎస్సీ విభాగానికి అవసరం ఉంది. ఆ గ్రామానికి ఒక ఎస్సీ విభాగ అధ్యక్షుడు కూడా పెట్టుకోవాలి. ఇది మన సంపూర్ణమైన ఆర్గనైజేషన్ ఫ్రీడమ్. ఈ రాష్ట్రంలో 16,000 పైచిలకు గ్రామాలు ఉంటే ఓ గ్రామం నుంచి 5 మందిని తీసుకుంటే రమారమి 80,000 మంది ఈ రాష్ట్రంలో దళిత నాయకత్వాలను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తీసుకురాబోతున్నాము. ఓ రాష్ట్ర కార్యదర్శులు ఇప్పటికే మాకు 115 మంది ఉన్నారు, 25 మంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ప్రతి జిల్లాకి కార్యవర్గం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న 600 పైచిలకు మండలాలు, ప్రతి మండలానికి ఓ 10 మంది కార్యదర్శులు వస్తున్నారు. అంటే మనందరి యొక్క లక్ష్యం ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. తద్వారా మాత్రమే మన వర్గాలకి న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుందనేసి ప్రజలు చైతన్యవంతం చేసేటటువంటి భాగంగానే జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఏదైతే అనుభవ విభాగానికి సంబంధించినటువంటి మనందరం కూడా ఒక టీం వర్క్ చేసి ఆ టీం వర్క్ లో భాగంగానే ఎక్కడైనా డివిజన్లకు వెళ్ళినప్పుడు, ఉదాహరణకు అనంతపురం నియోజకవర్గంలోకి వెళ్తే మన వర్గాన్ని ఎక్కువగా నివసించేటటువంటి డివిజన్లలో మనం చేసినటువంటి అభివృద్ధి, గతంలో అనంతపురం వెంకటరామరెడ్డి గారు ప్రతి డివిజన్లో చేసిన రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కాలువలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధిని, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే అన్యాయాన్ని వివరించుకుంటూ ప్రజలు చైతన్యవంతం చేసుకుని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేదానికి ఎస్సీసీఎల్ విభాగం అనేటటువంటి చాలా క్రియాశీలకమైనటువంటి విభాగం కాబట్టి అందరం కలిసి ఒక టీం వర్క్ చేద్దాం. అందుకు పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం. వాళ్ళు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క పనిని మనం తూచా తప్పకుండా పాటించుకొని ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ అనంతపురం జిల్లాకు చేసినటువంటి కళాకారులకి, సుధాకర్ గారికి, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ జిల్లా అధ్యక్షులు అనంతపురం వెంకటరామరెడ్డి గారి తరఫున, అదేవిధంగా ఎస్సీసీఎల్ విభాగం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
రోజులు